విరించి హాస్పిటల్స్ బంజారా హిల్ సర్కిల్ లో ఉన్న మా హాస్పిటల్లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ స్కీమ్ వింగ్ ఒకటి మొదలైంది. ఏంట్రా ఇది అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గం అంటే కేంద్ర సర్కారం ద్వారా చెప్పబడిన సంవత్సరానికి 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అంటే నెలకు 75,000 ఆదాయం లోపల ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. దరిదాపులలో ఆరోగ్యశ్రీకి ఎంత ధరలైతే ఉన్నాయో ఆ ధరలలో వచ్చి వాళ్ళు ఇక్కడ డయాగ్నోస్టిక్సే కాకుండా ఇక్కడ రకరకాల చికిత్సలను కూడా చేయించుకోవచ్చు. అయితే దీనికి నియమం ఏమిటి అంటే ముందు వచ్చి మీది ఒక కార్డు 99 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి వచ్చి ముందు ఈడబ్ల్యూఎస్ కార్డు చేసుకోవాలి. ఈ కార్డు చేసుకోవడానికి మీది మీ కుటుంబ సభ్యుల ఫోటోలు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, ఏజ్ ప్రూఫ్, చిన్నపిల్లలైతే కనుక ఏజ్ ప్రూఫ్ తో తీసుకొని రావాలి. తల్లిదండ్రులు కూడా మీకు ఆధారపడి ఉంటే వాళ్ళని కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మీకు 24 గంటల నుంచి 48 గంటల లోపలే మీకు ఈడబ్ల్యూఎస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక క్యూఆర్ కోడ్ తో సహా ఇస్తాం. ఆ క్యూఆర్ కోడ్ మేము కొట్టంగానే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ అంతా మా సాఫ్ట్వేర్ లో మా కంప్యూటర్ లో మాకు కనిపించడం జరుగుతుంది. ఇది కాక ఈ స్కీమ్ లో ఈ రోజు మనం ఏవేవైతే ప్రవేశపెడుతున్నామో అవి డాక్టర్ కన్సల్టేషన్ 199 రూపాయలు, సిటీ స్కాన్ 999 రూపాయలు, అల్ట్రాసౌండ్ అంటే డాప్లర్ ఎఫెక్ట్ ఉన్నది 499 రూపాయలు, ఎంఆర్ఐ 1999 రూపాయలు, డిజిటల్ ఎక్స్రే కేవలం 99 రూపాయలు. ఈ రకంగా మనం మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ కేవలం డయాగ్నోస్టిక్స్ కోసం కనుక వస్తే వీలు పడదు. ఇది వైద్యాలయం, చికిత్సాలయం కాబట్టి మళ్ళీ కన్సల్టేషన్ తీసుకొని ఈడబ్ల్యూఎస్ కింద రిజిస్టర్ అయితే మీరు మిగతా సౌకర్యాలన్నీ పొందవచ్చు. ఒకవేళ రూములు తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనుక వాళ్ళకి క్యూబికల్స్ ఇవ్వడం జరుగుతుంది. అడ్మిట్ అయితే ఆ క్యూబికల్స్ ధర కూడా రోజు మొత్తానికి 24 గంటలకు బెడ్ ధర కేవలం 999 రూపాయలు మాత్రమే. డ్యూటీ డాక్టర్ రోజు మొత్తం మనం తీసుకునేది 499 రూపాయలు మాత్రమే. నర్సు 3 పూటల ఆవిడ ఖర్చు మనం తీసుకునేది కేవలం 999 రూపాయలు మాత్రమే. ఈ 999 బెడ్ ఖర్చు ఏదైతే ఉందో అందులో పేషెంట్ కి 3 పూట్ల తిండి కూడా ఫ్రీగా కలుపుకొని అంటే కేవలం 2497 రూపాయలకే ఆ ఒక రోజు మొత్తం ఒక బెడ్ ఇవ్వడం జరుగుతుంది అడ్మిట్ అయితే కనుక. ఇది ఇప్పుడు మనం ప్రవేశపెట్టినది. ఇది ప్రజలు సహకరించే దాన్ని బట్టి ఎంతమంది దీన్ని కావాలి అని కోరుకుంటున్నారో దాన్ని బట్టి ఈ పథకాన్ని మా నుంచి దూరం చెయ్యకూడదు అని మా మీద ఒత్తిడులు ఇబ్బందులు వచ్చినా కూడా మేము నిలబడడానికి తయారుగా ఉన్నాం. కానీ ఈ స్కీమ్ని చక్కగా ప్రజల మధ్యలో తీసుకొని వెళ్ళవలసిన బాధ్యత ఉన్న వాళ్ళు కనుక చేస్తే మా కోరిక మాకు ఊపిరున్నంత వరకు చెయ్యాలి అనే ఒక సేవా కోరిక మాత్రం మాలో ఉంది. ఇది ఆపడానికి మొదలుపెట్టింది. ఎవరికైతే ఆరోగ్యశ్రీ ఉంటుందో, ఎవరికైతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటుందో వాళ్ళకి ఇది వర్తించదు. ఎవరైతే ఏ వాటిలకైతే జోబులోంచి డబ్బు తీసి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పేషెంట్లకి బెడ్స్ తక్కువ ఉన్నాయి. మరి ఇలాంటి వాళ్ళు వస్తున్నారు ఈ కార్డు తీసుకుని వాళ్ళ కోసం అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి కెపాసిటీ ఇప్పుడు ఈ ఏదైతే సదుపాయం మనం మొదలు పెట్టామో మనకి విరించి హాస్పిటల్ ఏదైతే మన పెద్ద బిల్డింగ్ మీరు చూస్తున్నారో దాని వెనక మనకి ఇంకా 2 బిల్డింగ్ల వసతి ఉంది. ఒకవేళ ఈ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ లో కనుక మనకి రద్దీ పెరగడం జరిగితే వాటిని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ 2 ఓపెన్ చేసినప్పుడు కూడా సుమారు 300 నుంచి 400 మధ్యలో బెడ్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చూచాయిగా చాలా మందినే మనం ఒక ఉస్మానియా హాస్పిటల్ లెవెల్లో మనం దీన్ని అందించేంత కెపాసిటీకి మనం ముందుకు వెళ్ళవచ్చు. అయితే దీనికి అందరి సహకారం కూడా ఉంటే ఇటువంటి ఒక చక్కటి ఆలోచన ముందుకు వెళ్తుంది. బిల్లు పేమెంట్ చేసే వాళ్ళకి ఎక్కువ పేమెంట్ చేసి ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకున్న వాళ్ళకి ఏ డాక్టర్ చూస్తాడో ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా అదే కన్సల్టెంట్ అదే డాక్టర్ చూడడం జరుగుతుంది తల్లి. పైగా ఫార్మసీ మీద కూడా 20% మీకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 20% డిస్కౌంట్ ఆన్ ఫార్మసీ. థ్యాంక్ యూ.